ఆషాఢ మాసంలోనే బోనాలను ఎందుకని జరుపుతారు? అసలు బోనాలు అంటే ఏంటి? ఈ బోనాలను ఆషాఢ మాసంలోనే ఇంత ప్రత్యేకంగా నిర్వహించడం వెనక కారణాలు ఏమై ఉంటాయి? అన్నిటికంటే ముఖ్యంగా సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి యొక్క బోనాలకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉందన్న సంగతి ఎంతమందికి తెలుసు? మరి ఇలాంటి వాటన్నిటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఓవైపు డప్పుల మేళాలు, మరోవైపు పోతరాజుల హడావిడి, వీటితో పాటు అమ్మవారికి చలవ చేసేందుకు బోనాలను ఎత్తుకొని దూర ప్రాంతాల నుంచి, ఇక్కడ రాష్ట్రం వల్లే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ అమ్మవారికి బోనాలను సమర్పిస్తూ ఉంటారు. అయితే బోనం అంటే ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బోనం అంటే కుండ మీద కుండ కింద 3 కుండలతో అమ్మవారి కోసము అన్నము, పప్పు చలవ చేసేందుకు పెసరపప్పు, బెల్లం, పెరుగు, పరమాన్నం ఇలాంటి వాటన్నిటి పలహారాలను తెల్లవారి ఉదయాన్నే లెగిసి అమ్మవారి కోసం భక్తి శ్రద్ధలతో దాన్ని తయారు చేసి కుండలో పెట్టుకొని అమ్మవారికి తెచ్చి సమర్పిస్తారు. అయితే ఇలా బోనం అనే పదం భోజనం అనే పదం నుంచి వచ్చింది. ఇలా కుండలో పెట్టి తెస్తున్నారు కాబట్టి దీన్ని బోనం అని ప్రసిద్ధిలోకి తీసుకువచ్చారు. అయితే అమ్మవారికి ఆషాఢ మాసంలోనే ఈ బోనాలను సమర్పించడం వెనక కారణం కూడా లేకపోలేదు. వర్షాకాలం రాగానే వానలు ఎక్కువగా పడడంతో అంతవరకు మనకి సమ్మర్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరిలోనూ రోగ నిరోధక శక్తి అనేది వానాకాలంలో తగ్గుముఖం పడుతుంది. దాన్ని నివారించుకోవడం కోసం అమ్మవారికి బోనాలు అనేవి జరుపుతారు. మరి బోనాలకి రోగ నిరోధానికి సంబంధం ఏంటి అనే కదా ప్రతి ఒక్కరిలోని వచ్చే ఆలోచన. దీనికి కూడా కారణం లేకపోలేదు. అయితే వర్షాకాలంలో వచ్చే ఈ బోనాలను ఆషాఢ మాసంలో వీరు చేయడం వెనక కారణం కూడా ఉంది. అయితే అమ్మవారికి వేపరొబ్బలతో, పసుపు కొమ్ములతో అమ్మవారి కోసం తోరణాలు కట్టి పసుపు ముద్దలను చేసి అదే దాన్ని పలహారంగా కూడా తీసుకుంటారు. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటుగా అనేక రోగాల నుంచి కూడా ఇది తగ్గిస్తుంది. అంతేకాదు ఆషాఢ మాసంలో ఉండే ఆహార పద్ధతులను కూడా చిన్న చిన్న మార్పులు చేయడానికి ఈ బోనాల జాతర అనేది కూడా ఒక పెద్ద పీట వేస్తుంది. అయితే ఈ బోనాల సమయంలో ఆషాఢ మాసంలో రోగాల బారిన పడి ఇబ్బందులు పడుతున్న వారందరూ కూడా ఈ బోనాల జాతరలో పాల్గొనడం వల్ల ఇక్కడ తీసుకునే ఆహార పద్ధతుల వల్ల కూడా చాలా మందికి అనేక రోగాల నుంచి కూడా బయటపడే అవకాశం కనిపిస్తుంది అని కూడా ఇక్కడ ప్రసిద్ధి చెందింది. అంతేకాదు ఆషాఢ మాసంలోనే వచ్చే బోనాలలోనూ అమ్మవారికి ఇచ్చే బోనాల జాతరకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అయితే ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఒక ప్రత్యేకత ఉందన్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఈ జాతరని మనకి ఇక్కడ దాదాపుగా 200 ఏళ్ల నుంచి కూడా జరుపుతున్నారు. అయితే ఇప్పుడు నవాబుల కాలం నుంచి కూడా అమ్మవారికి బోనాలను సమర్పించడంతో పాటుగా అమ్మవారికి ప్రత్యేకమైన పూజలను కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే అదే ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. పూర్వకాలంలో రోగాల బారిన పడిన వాళ్ళందరూ అమ్మవారిని కొలుచుకొని అమ్మవారికి బోనాన్ని సమర్పించడం ద్వారా అమ్మవారి దయ కృప కటాక్షాలతోని వారికి అనారోగ్యాలు తగ్గడంతో పాటుగా ఆర్థిక ఇబ్బందులు తొలగి ప్రతి ఒక్కరూ కూడా వారి స్థితిగతులలో మెరుగుపడ్డారని అనేసి ఇక్కడ ప్రసిద్ధి చెప్తుంది. అయితే బోనాలు తదనంతరం మరుసటి రోజు అనగా సోమవారం రంగం చెప్పడం కూడా ఉంటుంది. అయితే భవిష్యవాణి రూపంలో భవిష్యత్తును అమ్మవారు ఒక స్త్రీ మీదకి వచ్చి స్వయంగా అమ్మవారు ఈ సంవత్సరం అంతా కూడా ఈ బోనాల నుంచి తదుపరి బోనాల వరకు ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, రాజకీయ పరంగా, ఆరోగ్య పరంగా, వ్యాపార పరంగా మనకి అన్ని స్థితిగతులలోనూ మనకి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి వీటన్నిటి గురించి కూడా అమ్మవారు చెప్పడం జరుగుతుంది. అయితే ఇదేమి మొక్కుబడి కోసము ఎవరు పడితే అది చెప్పేదో కాదు. అయితే అమ్మవారే స్వయంగా వచ్చి చెప్పారు అనడానికి కూడా ఒక నిదర్శనం ఉంది. అయితే ఒక పచ్చి కుండని తెచ్చి
మట్టి తవ్వి ఆ మట్టిలో బోర్లా పెట్టి ఆ పచ్చి కుండ మీద ఆ వ్యక్తి నుంచుంటారు. అయితే అమ్మవారు ఎప్పుడైతే ఆమె మీదకి వస్తుందో అప్పటి నుంచే రంగం చెప్పడం అయితే మొదలవుతుంది. అయితే ఆవిడ ఖచ్చితంగా అమ్మవారు రూపమే అని చెప్పడానికి కూడా ఒక పచ్చి కుండను తాకితే అది వెంటనే ఇరిగిపోతుంది. అయితే అమ్మవారు స్వయం రూపం కారణం చేత ఆ కుండ ఇరగకపోగా ఆ రంగం చెప్తున్నంతసేపు కూడా ఆ కుండ అలాగే భద్రంగా ఉంటుంది. ఎప్పుడైతే అమ్మవారు వెళ్ళిపోతారో వెంటనే ఆ కుండ పగిలిపోతుంది. ఇదెక్కడి మహత్యం కదా. నిజంగా ఒక పచ్చి కుండను మనం ముట్టుకుంటేనే పగిలిపోతున్న సందర్భంలో ఇలాంటి ప్రత్యేకతలను కూడా మనం చూస్తాం. అయితే ఇతర రాష్ట్రాల నుంచే కాదు, ఇక్కడ బోనాలను తిలకించడం కోసం ఇతర దేశాల నుంచి కూడా చరిత్ర పొందిన ఈ ఆషాఢ మాసంలో వచ్చే తెలంగాణ బోనాలను వీక్షించేందుకు దేశీయులే కాదు విదేశీయులు కూడా మరి ఆరాటం అనేది చూపించక తప్పదు. మరి ఇలాంటి ప్రత్యేకమైన బోనాలను మనకి ఆషాఢ మాసంలోనే మనం చూడగలుగుతాము. అయితే ఇలాంటి ఒక ప్రత్యేకమైన బోనాలను ప్రతి ఒక్కరూ తిలకించాలి అంటూ, అమ్మవారిని దర్శించాలి అంటూ ప్రతి ఒక్కరూ కూడా మనసులో అనుకుంటారు. అయితే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఈ రోజు జరుగుతున్న కారణం చేత ప్రతి ఒక్కరూ కూడా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నారు.